నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఆంధ్రప్రదేశ్‌కి నరేంద్ర మోడీ 29వ తారీఖు విశాఖ పర్యటన చేయనున్నట్టు కూడా మనం అయితే చెప్పాము. కానీ ఇప్పుడు సడెన్‌గా విశాఖకు సంబంధించిన పర్యటన రద్దు చేసుకోవడం జరిగింది. అసలు ఎందుకు రద్దు చేసుకున్నారు? నరేంద్ర మోడీ గారు మరి విశాఖకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి మరి తనైతే వస్తా ఉన్నారని కూడా ప్రచారమైంది. దానికోసం అధికారులు కూడా మొత్తం రంగం సిద్ధం చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు మరి ఆంధ్రప్రదేశ్ విశాఖకు సంబంధించిన పర్యటన రద్దు చేసుకోవడం అయితే జరిగింది. దాని వెనకాల అసలు కారణం ఏంటి? నిజంగానే మరి ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది ఇంకా మనకు ఒకసారి ఆలోచించుకున్నట్లయితే దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వల్ల రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీఏ వెల్లడించింది. ఈ ప్రభావితంతో దక్షిణ ఉత్తర కోస్తా భారీ వర్షాలు కురిశాయని, ఏపీకి తుఫాన్ ముప్పు ఉందనే నేపథ్యము ఈ నెల 29వ తారీఖు జరగనున్న నరేంద్ర మోడీ పర్యటన రద్దు అయిందన్నట్టు కూడా మనకైతే చెప్తా ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వల్లనే మరి వస్తలేడు. అది అల్పపీడనం కాస్త తుఫాన్గా భారీ తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ పర్యటించనున్న విశాఖ పర్యటన అయితే రద్దు అయినట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం పుదుచ్చేరి నుండి 980 కిలోమీటర్కి, చెన్నై నుండి 1050 కిలోమీటర్ దూరంలో కేంద్రీకృతమైనట్లు కూడా వెల్లడించారు. రాబోయే 24 గంటల్లో వాయుగుండం మరింత బలపరిచి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావితం వల్ల రాబోయే 2 రోజులలో ఉత్తర దక్షిణ కోస్తా తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉందన్నట్టు కూడా పేర్కొనడం అయితే జరిగింది. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన తర్వాత వాయుగుండం ప్రభావితం బుధవారం నుండి శనివారం వరకు కోస్తాంధ్ర జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మరి నరేంద్ర మోడీ గారు అక్కడ రోడ్ షో చేయాలనుకున్నారు. అక్కడ సంబంధించిన రైల్వేకి సంబంధించిన అక్కడ శంకుస్థాపన చేయాలని అనుకున్నాడు. అక్కడ ప్రాజెక్ట్ వర్క్, రైల్వేకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ గురించి కూడా తను చాలా కార్యక్రమాలు అయితే చేసుకున్నారు. కాకుండా ఈ వర్షం కారణంగా తన పర్యటన అయితే రద్దు కావడం అయితే జరిగింది. ఈ నెల 26 నుండి 28 వరకు దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు కురుస్తాయి. 28, 29 నుండి నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, శ్రీకాళహస్తి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీర ప్రాంతాలకు గుండా 45 నుండి 55 కిలోమీటర్ వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని కూడా చెప్పడంతో వాయుగుండం నేపథ్యంలో దక్షిణ కోస్తా తీరంగా మత్స్యకారులు వేటకు కూడా వెళ్ళొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కోస్తాంధ్ర ఓడరేవులు ఒక నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అల్లకల్లంగా ఉంటుంది. కాబట్టి దక్షిణాంధ్ర కోస్తా రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా కోతల చేపట్టుకోవాలి. ఇప్పటికే ఏదైతే కోతల సమయం కాబట్టి ఖచ్చితంగా మీ పంటలు కోతలు చేసుకొని మీరు అప్రమత్తం అవ్వండి అన్నట్టు కూడా రైతులకి సూచించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 29 పర్యటించ ఉండగా ఇప్పటికే పర్యటన రద్దయింది. ఏపీకి తుఫాను ముప్పు ఉండడం వలన ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన రద్దయినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఈ మేరకి పిఎంఓ వెల్లడించింది. ప్రధాని పర్యటన గ్రీన్ హైడ్రో హబ్కు శంకుస్థాపన చేయడము, పలు రైల్వేకి సంబంధించిన ప్రాజెక్టులు, రహదారులకు సంబంధించి జాతీయ రహదారులకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, నరేంద్ర మోడీ గారు విశాఖ పర్యటించున్నట్టు కూడా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఈ సభ నుంచి ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ శంకుస్థాపన చేయబోతున్నట్టు కూడా మనకైతే నిన్న వచ్చిన వార్త. కానీ ఈ రోజున తను పర్యటన రద్దు చేసుకోవడం జరిగింది. ఏదైతే బహిరంగ సభ ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలలో గ్రౌండ్లో ఏర్పాటు చేసేకి అధికారులు అయితే సన్నాహం చేసినప్పటికీ కూడా అక్కడ పనులు కూడా నిలిచిపోవాలని కూడా అన్నట్టుగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మొత్తం కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఇంకా బలంగా వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. మరి వర్షం ఎక్కువ ఉండే తీవ్రత కనబడతా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు మరి పర్యటన రద్దయినట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అక్కడ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒకవేళ నరేంద్ర మోడీ గారు అవన్నీ శంకుస్థాపన అదే రోజు చేయాలని అనుకుంటే వర్చువల్గా, అంటే తను ఏదైతే ఢిల్లీలో ఉంటేనే తను వర్చువల్గా మాత్రం శంకుస్థాపన చేసే కార్యక్రమాలు చేయొచ్చు. కానీ ఇంకా తీవ్రంగా అల్పపీడనం ఏర్పడి వర్షాలు బాగుంటే తనకి పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ అయితే మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉన్నాయి. దీనికి మొత్తం అంటే ఇక్కడ రాజకీయ కోణం అయితే ఎటువంటి కోణం లేదు. కాకుంటే దక్షిణ బంగాళాఖాతం తీవ్రంగా అల్పపీడనం ఏర్పడడం వల్ల
వర్షము తుఫాను ఉంటుందని చెప్పడం వల్ల, తుఫాను భారీ స్థాయిలో ఉండడం వల్ల రాబోయే 2 రోజులలో ఆంధ్రప్రదేశ్ కూడా కొంత పెనుముప్పు ఉన్నట్టు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటికే మత్స్యకారులకి, రైతులకి సంబంధించిన వ్యాపారులకు కూడా కొంత హెచ్చరిక అయితే జారీ చేశారు. ఎవరైతే మత్స్యకారులు సముద్ర మార్గంలో వెళ్ళి చేపలు పట్టుకునే వాళ్ళకు కూడా హెచ్చరిక 1 కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ 2 రోజులైతే అప్రమత్తంగా ఉండాలి, వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. అదేవిధంగా రాజకీయ వర్గాలు కూడా మరి కొంతవరకు వాళ్ళు అంటే ఈ ర్యాలీని కానీ ఈ ఏదైతే వాళ్ళు పెట్టుకోవాలనుకున్న సభ కానీ అనుకున్నారో, ఊహించుకున్నారో చాలా ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలకి చేపట్ట